ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మహాకృపను బట్టి మరొక దినం దేవుడు కృప మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతైనా కూడా మనం రుణస్థులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటి అంటే నమ్మకంగా జీవించే వారి కోసం దేవుడు వెతుకుచున్నాడంట. ఈ భూలోకంలో నమ్మకంగా జీవించే వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, తన బిడ్డలు సహితం నమ్మదగిన వారుగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మదగినవాడు, అలాగే తన బిడ్డలు కూడా నమ్మకమైన వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకు దేవుడు నమ్మకమైన వారు కావాలి అని దేవుడు ఎందుకు ఆశపడుతున్నాడు అంటే, దేవుడు నమ్మదగినవాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంది. ఆ పై మాట ఏంటంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరైతే దేవునితో నమ్మకంగా ఉంటారో వారికంట మెండైన దీవెనలు కలుగుతాయంట. దేవునితో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో ఏదైతే మాట్లాడతాడో ఆయన మనతో మాట్లాడేటువంటి ప్రతి మాట మీద మనకు నమ్మకం ఉండాలి. మనము నమ్మాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అలాగే మనం కూడా దేవుణ్ణి నమ్మాలి. దేవుడు నమ్మకస్తుల కొరకు చూస్తున్నాడు. ఎవరైతే నమ్మకస్తులు దేవునికి దొరుకుతారో ఆ నమ్మకమైనటువంటి వారికంట మెండైన దీవెనలు ఇవ్వాలని, వారిని ఆశీర్వదించాలని. ఇవాళ మనలో ఉన్నటువంటి అపనమ్మకము ద్వారా దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. మనలో ఉన్న అవిశ్వాసము ద్వారా దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అంటున్నాడు, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావంట, దేవుని కార్యాలను చూస్తావు. అందుకని దేవుడు అంటాడు, మనుష్యులకు అసాధ్యమైనది నాకు సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఈ లోకంలో మనుషులకు సాధ్యము కానివి చాలా ఉన్నాయి. ఆ సాధ్యము కానివన్నీ కూడా దేవుడు నీకు సాధ్యపరచాలి అంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉండాలి. చూడండి, దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదు ఒక సామాన్యమైనటువంటి ఒక గొర్రెల కాపరి, ఒక పేద కుటుంబం. ఒక గొర్రెల కాపరి అంటే మరి వాళ్ళది పేద కుటుంబమే కదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనం గొర్రెల కాపరుల్ని, ఈ మేకల కాపరులను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడెక్కడో అడవులు ఎమ్మటి, ఊర్లు వదిలిపెట్టి, ఇళ్ళు వాకిలు వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వారాలు, నెలలు వాళ్ళు ఏ ప్రాంతాల్లో తిరిగి అక్కడే వండుకొని అక్కడే తిని, భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తే వారికి సరిగా స్థానాలు ఉండవు, సరైన ఇల్లు ఉండదు, ఎండకి ఎండి వర్షానికి తడిచి చలికి వణుకుతూ ఆ మేకలు ఆ గొర్రెలు మేపుతూ ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము. అక్కడ మన విలేజ్లో అక్కడక్కడ వెళ్తున్నప్పుడు ఈ గొర్రెల కాపర్లు మనకు కనపడతా ఉంటారు. ఒక సామాన్యమైనటువంటి ఒక గొర్రెల కాపరి అన్నదమ్ముల చేత కూడా
అన్నదమ్ముల చేత వెలివేయబడి విలువలేనటువంటి ఒక వ్యక్తి, తండ్రి తల్లి దగ్గర విలువలేని ఒక వ్యక్తి, సమాజంలో ఒక విలువలేని వ్యక్తి, దేనికి ఉపయోగము లేనటువంటి ఒక సామాన్యుడైనటువంటి దావీదుని దేవుడు ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించాడు. దావీదును అభిషేకించడానికి గల కారణం ఏంటి అంటే, దావీదు దేవుణ్ణి నమ్మాడు. దావీదు నమ్మకస్తుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఘనపరిచేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఇంతకంటే ఇంకా క్వాలిఫికేషన్స్ ఇంకేం కావాలండి? ఆయనకి దేవుణ్ణి ఆరాధించడం అలవాటు, స్తుతించడం అలవాటు, దేవుణ్ణి ఘనపరచడం పొగడడం ఆయనకు అలవాటు. అందుకనే దావీదు అంటాడు, దేవుడు నా కొండవు నీవే, నా కోటవు నీవే, నా ఆశ్రయ దుర్గము, నా శైలము, నా శృంగము నీవే, నా కొండ, నా కోట అంటున్నాడు ఆయన. మనం చాలా సార్లు మనం చిన్న పిల్లలు మనకుంటే మనం అంటాం నా బుజ్జి, నా కొండ అని మనం ఎట్లాగైతే బతిమలాడతామో, చూడండి దావీదు కూడా దేవుణ్ణి అన్నాడు, అయ్యా నీవు నా కొండ, నీవు నా కోట, నువ్వు నా ఆశ్రయ దుర్గం, నువ్వు నా శృంగం, నా శ్రైలమయ్యా, నేను దాగు చోటు నీవే. చూడండి దావీదు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఎంత నమ్మకంగా ఆరాధిస్తున్నాడు. అందుకే కదా మెండైన ఆశీర్వాదాలు దావీదు పొందుకున్నాడు. ఈ లోకంలో దేవుడు ఆయన ప్రేమించే వారిని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈరోజు నిజంగా నీ హృదయం మీద చేయి వేసుకొని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీకు దేవుని మీద నమ్మకం ఉందా? నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు స్థిరంగా ఉండు. దేవుడు అంటున్నాడు, నువ్వు స్థిరంగా ఉండు, దేవుని మందిరములో నాటబడు, యెహోవా మందిరములో నాటబడు. నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు విస్తరించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మదగినవాడు. ఆయన భూమి మీద తన బిడ్డలు నమ్మకమైన వారు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు నమ్మకమైన వాడివైతే, నువ్వు నమ్మకమైన దేవుని బిడ్డవైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నీతికి ఆధారమగు నీ యొక్క సరిహద్దులను ఆయన విశాలపరుస్తాడు. ఏమంటాడు? నా నీతికి ఆధారమగు నా దేవుడు నా సరిహద్దులను విశాలపరుస్తాడు. ఈరోజు మన సరిహద్దులు విశాలపరచబడాలంటే, మన సరిహద్దుల్లో సమాధానం ఉండాలంటే, మన సరిహద్దుల్లో నెమ్మది ఉండాలంటే, మనం బ్రతుకుతున్న ప్రాంతాల్లో అనేకులకు మనము దీవెనగాను ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము దేవుణ్ణి నమ్మాలండి. ఆయన ఒక్కడే మన పరిస్థితి మార్చేది. ఆయన ఒక్కడేనండి మనల్ని హెచ్చించేది. ఆయన తప్ప మనకు ఎవ్వరు లేరు. నువ్వు ఎవరిని నమ్మినా కూడా ప్రయోజనం లేదు. ఎవరికి నీ కష్టాలు, నీ ఇబ్బందులు చెప్పుకున్న ఉపయోగం లేదు. ఏ మనుష్యుడి వలన నీకు మేలు కలగదు. మనుషులు చేసే సహాయము వ్యర్థం ఎంతకాలం. కానీ దేవుడు తరతరములకు ఆయన నీతో ఉంటాడు, నీ బిడ్డల బిడ్డలతో ఉంటాడు. నీ బిడ్డల బిడ్డలకు కూడా నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబంలో గొప్ప కార్యములు జరుగునుగాక. వారిలో ఉన్న అవిశ్వాసం, అపనమ్మకాన్ని తొలగించి వారిలో నమ్మకాన్ని పుట్టించండి. అబ్రహాము నిన్ను నమ్మాడు, దావీదు నిన్ను నమ్మాడు, ఏబు నిన్ను నమ్మాడు ప్రభువా. వారు రెండంతలుగా వారు ఆశీర్వదించబడ్డారు. వారు ఆశీర్వాదకరంగా భూమి మీద వాళ్ళు బ్రతికారు. అలాగే ఎవరైతే ఈరోజు నీ మీద నమ్మకం ఉంచుతున్నారో వాళ్ళందరూ దీవించబడుదురుగాక. వారి సరిహద్దులు విశాలపరచబడునుగాక. వారు ఏ ప్రాంతంలో ఉన్నా
యేసోబుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆయన అడుగుపెట్టు ప్రతి స్థలములో అయ్యా ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారు వర్ధిల్లారు. అలాగే ప్రభువా నీ బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అనేకులు వర్ధిల్లునట్లుగా వారికి మీరు తోడై వారిని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.